హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు ఒక టేస్టీ అండ్ కలర్ఫుల్ రెసిపీ స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ కర్రీ చూద్దాం. స్వీట్ కార్న్లో సహజమైన తీపి రుచి క్యాప్సికమ్ యొక్క మృదువైన సువాసనతో కలిపి ఈ కూరని ప్రత్యేకం చేస్తుంది. ఇంకెందుకు లేటు రెసిపీ చూద్దామా? ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, వేడి నీళ్లు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు కడాయిలో నూనె వేడి చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన 3 లేదా 4 ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి లేదా 1 పండుమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. తరువాత మూత తీసి ఉల్లిపాయలు వేపుకొని లైట్గా బ్రౌన్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాల గుజ్జు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటాల నుంచి నీరు ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడే కారం వేసి కలుపుకున్నాక మనం నానబెట్టి పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, దోసపప్పు పేస్ట్ యాడ్ చేయాలి. మీ దగ్గర దోసపప్పు లేకపోతే ఉట్టి జీడిపప్పు అయినా నానబెట్టి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ యాడ్ చేసిన వెంటనే గ్రేవీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. మీరు బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసేలా ఉంటే గ్రేవీలో 5 నిమిషాలు ఉడికిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ వీడియోలో చూపించినట్టు పచ్చి స్వీట్ కార్నే వాడేలా ఉంటే ఈ స్టేజ్లోనే ఆ పచ్చి స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని కావాలంటే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీలో స్వీట్ కార్న్ ఉడకడానికి కనీసం 1 పావు గంటైనా పడుతుంది. ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మీ దగ్గర రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ 1 యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేను కలర్ఫుల్గా ఉంటుందని 3 కలర్ క్యాప్సికమ్స్ యాడ్ చేశాను. చివరకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. ఇది చపాతీ అండ్ రైస్ దేనిలోకైనా సరే బాగుంటుంది. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి.